రాయవరం మండలం పెనుగొండ జాతీయ రహదారిపై పశువులను అక్రమంగా రవాణా చేస్తున్న వాహనాలను గోరక్షణ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం తెల్లారు సంత నుండి 2 మినీ వ్యాన్లలో పశువులను గుంటూరుకు అక్రమంగా తరలిస్తున్నట్టు మండలంలోని పెనుగొల్లు గ్రామానికి చెందిన గోరక్షణ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులకు సమాచారం అందింది. దీంతో ట్రస్ట్ చైర్మన్ గొర్ల దేముళ్లు, సభ్యులు ఆర్ లోవరాజు, ఎస్ దేముళ్లు పెనుగొల్లు వద్ద జాతీయ రహదారిపై మాటు వేశారు. కొద్దిసేపటి తర్వాత అనకాపల్లి వైపు నుంచి పశువులతో వస్తున్న వ్యాన్ ను గుర్తించి ద్విచక్ర వాహనాలపై వెంబడించారు. అడ్డు రోడ్డు సమీపంలో వ్యాన్ ను అడ్డుకున్నారు. ఇందులో 26 ఆవు దూడ పేర్లను కుక్కి వేయడంతో వాటిలో 2 దూడలు ఊపిరాడక చనిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు అడ్డు రోడ్డు చేరుకున్నారు. ఇదే సమయంలో మరో వ్యాన్ లో పశువులు తరలిస్తుండడాన్ని గమనించిన ట్రస్ట్ సభ్యులు దానిని వెంబడించి కొనవానిపాలెం వద్ద పట్టుకున్నారు. దీనిలో ఆవులు, ఎద్దులు కలిపి 14 పశువులు ఉన్నాయి. అనంతరం వీటిని పోలీసులకు అప్పగించారు. 2 మినీ వ్యాన్లను సీజ్ చేసి వాహనాల డ్రైవర్లు 2తో పాటు పశువుల తరలింపునకు సంబంధించి మరో 2ని ఎస్ రాయవరం పోలీసులు అరెస్ట్ చేసి స్వాధీనం చేసుకున్న పశువులను సభవరం సమీపంలోని గోశాలకు తరలించారు. क्या गुरुगर को का ये निकाल ला చూడేసే వీడియో పడిపోతుంది.